వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన అన్ని మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వాటిల్లో నాకు అనిపించిన టాప్ 5 బెస్ట్ మూవీస్ అయితే ఇంకా ఈ వీడియోలో సజెషన్ అయితే చేస్తున్నా. అండ్ నెట్ఫ్లిక్స్ అలాగే ప్రైమ్ వీడియో ఇంకా జియో హాట్‌స్టార్లో ఉన్న టాప్ 5 మూవీస్ అయితే ఇంకా ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీకు రీసెంట్గా అనిపించిన టాప్ 5 మూవీస్ కూడా అయితే కింద కామెంట్ అయితే చేయండి. కొంచెం మీకు ఏదైనా జోనర్లో బెస్ట్ మూవీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఆ జోనర్లో నేను బెస్ట్ మూవీస్ని అయితే సజెషన్ అయితే చేస్తాను. ఇంకా ఈ వీడియోలో అయితే రీసెంట్ బెస్ట్ మూవీస్ని అయితే చెప్తున్నా. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. యాజ్ డీస్ గా మన లిస్ట్ అయితే లాస్ట్ నుంచి అయితే మొదలు పెడతాం. ఇంకా టాప్ 5 లో అయితే కాన్ సిటీ మూవీ అయితే ఉంది. ఇది తమిళ్ డబ్బుడ్ ఫిలిం. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి మనకైతే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, అయితే తెలుగు డబ్బింగ్ తో. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ అయితే ఉంటది. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లోని ఒక అతను అయితే కిడ్నాప్ అయితే చేస్తాడు. అసలు అతను ఎందుకు కిడ్నాప్ చేసిండ్రు, అసలు వీళ్ళకి అతనికి ఉన్న సంబంధం ఏంటిది, ఇవన్నీ అయితే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే కాదు. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా లక్కీ భాస్కర్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒక చేజింగ్ సీన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ మూవీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మనకైతే ఎక్కడ బోర్ అనిపించకుండా ఆ నేరేషన్ కానీ స్క్రీన్ ప్లే ఇవన్నీ అయితే చాలా రేజీగా అనిపిస్తాయి. అండ్ మూవీ రన్ టైం 2 hours 30 minutes దాకా ఉన్నా కానీ మనకి ఎక్కడైతే బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళు చేసే స్కాములు ఇవన్నీ అయితే చూపిస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ కోలి ఎలా దొరికే ఇవన్నీ సీన్స్ కూడా చాలా రిలేటబుల్గా అయితే ఉంటాయి. ఇంకా మూవీలో ఎమోషన్స్ ఇవి కూడా అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. అండ్ వీళ్ళు చేసే ప్లాన్స్ కానీ ఇవన్నీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మనం చూసేటప్పుడు ఆ థ్రిల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఇంకోలాగా అయితే ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా మూవీ అయితే మనకైతే నచ్చుద్ది, సాటిస్ఫాక్షన్ కూడా అయితే చేస్తుంది. అండ్ థ్రిల్లింగ్ ఉంటుంది, అలాగే స్కామింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే మూవీలో అయితే ఉంటుంది. ఎమోషన్స్ ఇవి కూడా అయితే మూవీలో బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో కూడా అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇంకా మన లిస్ట్ లో టాప్ 4 లో ఉండే మూవీ అయితే ఉరాయ్. ఇంకా ఇదైతే మలయాళం థ్రిల్లర్ ఫిలిం. ఇప్పుడు ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీని అయితే చూపిస్తారు. అయితే అతను కొత్తగా పోలీస్ అయినప్పుడే అతనికైతే ఒక కేసు అయితే వస్తుంది. ఒక బావిలో అయితే ఒక ఆడ మనిషి శరీరం అయితే దొరుకుద్ది, అంటే డెడ్ బాడీ. ఆమె ఎలా చనిపోయింది, ఇది సూసైడ్ మర్డర్ అని అయితే మూవీలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటారు. దీంట్లో అయితే పెద్దగా ట్విస్ట్లు అలాగే టర్నింగ్ పాయింట్స్ అనేవి అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి. అంటే మనకి ఆ రేంజ్లో ట్విస్ట్లు కానీ లేకపోతే మైండ్ పోగొట్టే టర్నింగ్స్ ఇలాంటివి అయితే ఈ మూవీలో అయితే ఏముండవు. నార్మల్గా ట్విస్ట్లే, నార్మల్ క్రైమ్ సీన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మూవీలో డ్రామా అలాగే ఎమోషన్స్ ఇవైతే బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. ఇంకా మూవీలో ఉన్న 1-2 ట్విస్టులు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకైతే మంచి థ్రిల్ అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో వచ్చి అంటే ఆ క్లైమాక్స్లో వచ్చి ఎమోషన్ సీన్స్ ఇవి కూడా అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. అండ్ దానికి ఆ పోలీస్ ఆఫీసర్కి ఉన్న బ్యాక్ స్టోరీ దీనికి కూడా అయితే రిలేటబుల్గా అయితే ఒక లింక్ అయితే చేస్తారు. ఆ లింక్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎలా చూసుకున్నా కానీ మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చుద్ది. ఇంకా ఈ మూవీ మంచి తెలుగు డబ్బింగ్తో జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours దాకా అయితే ఉంటుంది. ఇంకా టాప్ 3లో అయితే ఇంకా అయ్యగారి లెనిన్ మూవీ అయితే ఉంది. ఇది అఖిల్ గారికి అయితే కంబ్యాక్ ఇచ్చిన ఫిలిం. ఈ మూవీ అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే భార్గవీపురం అనే ఒక ఊర్లో ద్రౌపది మాత జాతర అయితే చేస్తూ ఉంటారు. అయితే అది 18 రోజులు అయితే జరుగుతూ ఉంటుంది. ఆ 18 రోజులు ఆ ఊర్లో అయితే గొడవలు లేకుండా రత్నం చుక్క అయితే నేలను దాగకూడదు. ఒకవేళ అలాగని జరిగితే ఆ ఊర్లో వర్షాలు పడవనేది ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఈ జాతర మొత్తంలో అసలు ఏం జరిగింది, ఇంకా లాస్ట్ కి ఏమైంది అనేది అయితే మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీలో ఎమోషన్స్ నార్మల్ గా ఉన్నా కానీ అఖిల్ గారు అలాగే భాగ్యశ్రీ పూరే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు తమన్ గారు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఎలివేట్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా అంతేకాకుండా మూవీలో ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా రా అండ్ రస్టిక్ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. అండ్ ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఇవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మోస్ట్ మూవీ అయితే అందరికీ అయితే నచ్చుద్ది. అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి ఫ్యామిలీస్ తో కలిసి కూడా అయితే మూవీని అయితే చూసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ మూవీ అయితే G5లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. తప్పకుండా అయితే అందరూ మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకా టాప్ 2లో బలాన్ ది బాయ్ అనే మూవీ అయితే ఉంది. ఇది మలయాళం థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అయితే G5లో అయితే అవైలబుల్ గా అయితే వచ్చింది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో ఒక తల్లి కొడుకుల స్టోరీని అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరూ అయితే మాత్రం వాళ్ళ ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటా, అంటే వాళ్ళ పేర్లు అనేవి మార్చుకుంటా ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళు అలా ఎందుకు తిరుగుతుండ్రు, అసలు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటిది, ఇవన్నీ అయితే మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఎందుకంటే మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మూవీలో లాస్ట్ ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్లు అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనేది కూడా చెప్పచ్చు. ఆ ట్విస్ట్ అయితే అంతవరకు అసలు ఏం జరుగుతుంది మూవీలో సరిగ్గా అర్థం కూడా అయితే కాదు. కానీ ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఆ చైల్డ్ యాక్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది.
యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ ట్విస్ట్లు కానివ్వండి, అలాగే స్క్రీన్ ప్లే, ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటి అయితే మూవీలో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకు మూవీ చూసేటప్పుడు ఎక్కడ కానీ మూవీ అయితే బోర్ అనిపించదు. చాలా అంటే చాలా ఫ్రెష్ గా, అలాగే మంచి స్క్రీన్ ప్లేతో, మంచి స్టోరీతో మూవీ అయితే అలా వెళ్ళిపోతా అయితే ఉంటది. మనకి ఎక్కడ బోర్ అనిపించదు, అలాగే ఎక్కడ డిసప్పాయింట్ కూడా అయితే చేయదు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు ఇవన్నీ మూవీని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెడుతుంది. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ గా అయితే ఉంటది. ఇంక ఈ మూవీ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కోసమైనా ఒకసారి అయితే చూసేయచ్చు మూవీని. ఇంకా ఈ మూవీ అయితే G5 లో తెలుగు డబ్బింగ్ తో కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంది, చూసేయండి. ఇంకా మన లిస్ట్ లో టాప్ 1 లో అయితే హృదయం మురళి మూవీ అయితే ఉంది. ఇది కూడా తమిళ డబ్బుడ్ ఫిలిం. ఇదైతే ఇంకా లవ్ కామెడీ డ్రామా మూవీ. ఇంకా ఇది కూడా అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు డబ్బింగ్ తో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. మామూలుగా అయితే ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అయితే పెద్దగా అయితే నచ్చవు, కానీ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ చూసిన కాడి నుంచి అయితే అంటే స్టార్టింగ్ పాయింట్ కాడి నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడైతే బోర్ అనిపించలేదు. అండ్ మూవీలో ఉన్న ఎమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఆ డ్రామా, లేకపోతే ఆ కామెడీ, ఇవన్నీ అయితే మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే తీసుకొని వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంకా తమనన్న కామెడీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మూవీ మనం చూసేటప్పుడు ఎక్కడ బోర్ అనిపించదు, అలాగే మంచి ఫీల్ గుడ్ మూవీ చూసే అనే ఫీలింగ్ కూడా అయితే తెప్పిస్తుంది. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీలో మన హీరోకి తన లవ్ చేసిన అమ్మాయికి తను లవ్ చేస్తున్నా అనేది చెప్పలేడు. అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ ఇదైతే. దీని మీద అయితే మూవీ అంతా అయితే జరుగుతూ అయితే ఉంటది. ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళు అయితే తప్పకుండా మూవీ అయితే చూడండి, ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుద్ది. మామూలుగా అయితే ఇలాంటి మూవీ అయితే నాకు పెద్దగా అయితే అసలు నచ్చవు. నేను ఇలాంటి మూవీని టాప్ 1 లో పెడతాను ఇప్పుడు కూడా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయాల. అండ్ ఈ మూవీ అయితే నాకు ఆ రేంజ్ లో అయితే నచ్చింది. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే మూవీలో కామెడీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్, ఆ డ్రామా, ఎమోషనల్ సీన్స్, ఇవన్నీ అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఈ మూవీని అయితే. ఇదైతే నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో కూడా అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇంక ఇవి రీసెంట్ గా వచ్చిన OTT మూవీస్ అయితే. ఇంకా వీటిలో మీరు ఎన్ని మూవీస్ చూసారైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.